హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని మన గ్రాండ్ మదర్స్ చేసి తోటకూర ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. ఆయిల్ ఎక్కువగానే వేస్తారు. మన అమ్మమ్మల రెసిపీ అంటే ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది కదా. దట్టు నేను 10 కట్టలు తోటకూర వండుతున్నాను అనమాట. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాను. తర్వాత అయితే ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి. మా అమ్మమ్మ అయితే చక్కగా 5 అయినా 6 అయినా సరే వెల్లుల్లిపాయలు తొక్కలు వలిచి నీట్గా కూర ఉండేది. అదే మనం అనుకోండి యూట్యూబ్లోని ఈజీగా ఎల్లుల్లిపాయ తొక్కలు ఎలా ఒలుచుకోవాలని సెర్చ్ చేసేసరికి మన టైం అంతా సరిపోతుంది. తర్వాత ముందైతే వెల్లుల్లిపాయలు, ఇంకా ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న తోటకూర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే సపరేట్గా వాటర్ ఏమీ వేయలేదండి. తోటకూరలో నుంచి వచ్చిన వాటర్తోనే తోటకూర అంతా ఉడికిపోయింది. ఎందుకంటే చాలా లేత తోటకూర అనమాట. చాలా బాగుంది తోటకూర కూడా. తోటకూర నుంచి వచ్చే నీళ్ళన్నీ ఎగిరిపోయినాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. కారం కొంచెం తక్కువ వేసుకున్న బాగానే ఉంటుందండి. 10 కట్టలు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను. ఇదంతా బాగా దగ్గరికి అయిపోయి మనం వేసే ఆయిల్ పైకి తేలినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.